హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్. ప్రతి ఇంట్లో పూజ గది ఉండడం సహజమే. అయితే పూజ గదిలో ఏ దేవుని పటాలు ఉన్నాయి అనేది కూడా చాలా ముఖ్యమని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. 4 రకాల ఫోటోలు అస్సలు పెట్టుకోకూడదు. అవి పూజ గదిలో పెట్టుకుంటే ఎంత సంపాదించినా ఖర్చయిపోతుందట. ఇతరుల వద్ద అప్పులు చేయడమే తప్ప అప్పులు తీర్చే పరిస్థితిలోకి మాత్రం మీరు రారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ 4 ఫోటోలను మీ పూజ గదిలో ఉంచకూడదు. ఇంతకీ ఆ 4 ఫోటోలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి, పూజ గదిలో విరిగిపోయిన ఫోటోలను ఉంచకూడదు. విరిగిపోయిన దేవుని విగ్రహాలు అలాగే చిరిగిపోయిన దేవుని ఫోటోలు అస్సలు పెట్టుకోకూడదు. రెండవది, శివలింగం గనక ఉంటే ప్రతిరోజు దానికి అభిషేకం చెయ్యాలి. ఒకవేళ చెయ్యలేము అనుకుంటే శివలింగాన్ని అస్సలు పెట్టుకోకూడదు. మూడవది, ఒకే దేవుడికి సంబంధించిన రకరకాల ఫోటోలను పెట్టుకోకూడదు. ప్రతి దేవుడికి సంబంధించిన ఒక్క ఫోటోను మాత్రమే పెట్టుకోవాలి. నాలుగవది, 2 భార్యలు ఉన్న వినాయకుడి ఫోటోను కూడా పూజ గదిలో అస్సలు పెట్టుకోకూడదు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.